స్వామిని నమః ఆత్మన ప్రదక్షిణ నమస్కారం కుర్యాతు 3 సార్లుగా నమస్కారం చేసుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత 3 సార్లు ప్రదక్షిణ చేయండి. సోమవారం నుండి అమ్మవారి దసరా నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నవి. చుట్టుపక్కల ఎక్కడ దేవాలయాల్లో ఉన్నా ఎక్కడ మందిరాల్లో పెట్టినా అన్ని చోట్లకి నవరాత్రులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీరుంటే ఎక్కడ కుంకుమార్చనలో కానీ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు సర్వరోగాలను పారదోలే మహాతల్లి కనకదుర్గ అమ్మవారు వెనకటి రోజుల్లో ఇప్పుడంటే కరోనా స్వైన్ ఫ్లూ అనేవి జబ్బులు వచ్చినవి. వెనకటి రోజుల్లో కలరా గత్తరా అంటే ఇలాంటి రోగాలు వస్తే అరే ముత్యాలమ్మకు పెట్టండిరా, పెద్దమ్మ తల్లికి పెట్టండిరా, గంగమ్మకు పెట్టండిరా మహాతల్లు అనేవాళ్ళు. అలాంటి అన్ని అవతారాలు వచ్చే తల్లులే ఈ నవరాత్రుల్లో వచ్చే ఈ రోజు ఏకాదశి రుద్రులు అంటే 11 నవరాత్రులు వచ్చినాయి. ఈ రోజు 11 రాత్రులు. మరి అందరూ కూడా 11 రోజులు ఏ గ్రామంలో ఎక్కడ నవరాత్రులు జరిగినా వెళ్ళి తప్పకుండా అమ్మవారి పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. అట్లాగే మన గ్రామంలో కూడా నూతన యూత్ వారు ఇక్కడ బాలాలక్ష్మి స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. శివాలయంలో నిర్మాణం అయింది కారణంగా అట్లాగే గేడుబండ దగ్గర గ్రామంలో కూడా సౌదరి యూత్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే అందరూ అమ్మవారే, అందరూ చూసి మన్నోతల్లి మహాతల్లి కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాము. బతుకమ్మలు ఆడేవాళ్ళు ఆదివారం నాడు ఇంగిలిపూ బతుకమ్మ వేసి ఎక్కడో అక్కడ ఆడుకొని సోమవారం నాడు నవరాత్రుల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై దుర్గా జై దుర్గా. జై బాలావక లక్ష్మీ నరసింహ స్వామి వారికి, రాజ్యలక్ష్మీ వారికి.